హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నెల్లూరు చికెన్ పులుసు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సినవి చికెన్ శుభ్రంగా కడిగేసుకొని దీనికి పెరుగు 2 స్పూన్లు వేసాను, కారం 1 స్పూన్ చాలు ప్రస్తుతానికి, చికెన్ మసాలా, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ ఆకు చిన్నది వేస్తున్నాను, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా కొంచెం, ధనియా పౌడరు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కల్లుప్పు. ఇది శుభ్రంగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ముడిగేదాకా ముక్కలో. దీంట్లోనే కొంచెం ఆయిల్. ఇది శుభ్రంగా పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ పులుసుకి మసాలా రెడీ చేసుకోవాలి. ఆ మసాలా ప్రిపేర్ ఇది చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని దాన్ని పెట్టుకొని చిన్న కప్పుడు కొబ్బరి, 1/2 స్పూను గసగసాలు, 1 స్పూను నువ్వుపప్పు, ఇది బాగా దోరగా వేగాలి. వేగిపోయింది. ఇది తీసేసి ఇందాకలా అన్ని వేసి రెడీ చేసుకున్నాం కదా, ఇది ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఒకసారి తీసి చూద్దాం. మరిగి 10 నిమిషాలు మరిగిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసాను. ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాము. గోల్డ్ కలర్ లో వచ్చింది, బాగా వచ్చింది కలర్. దీంట్లోకి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. కొద్ది పప్పు, కొంచెం ఉప్పు, టమాటాలు
బాగా మగ్గుతాయి. టూ మినిట్స్ మూత పెట్టేసుకోవచ్చు. ఒకసారి తీసి చూద్దాం. బాగా మగ్గిపోయింది టమాటాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. బాగా కనిపిస్తుంది. ఇందాకలా మసాలా గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి ఆడింది ఉంది కదా, ఇది వేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకుంటాను. కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా 5 మినిట్స్ మూత పెట్టుకోవచ్చు. సార్ తీసి చూద్దాం. ఆయిల్ ఇలాగా తేలుతుంది కదా అసలు. ఆయిల్ చూసారా బాగా తేలుతుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి, వాటర్ వేసుకోండి, ఇది నానబెట్టుకోవాలి. ఇందాకలా చికెన్ అంతా కూడా ఉడకబెట్టి ఉండిచ్చాను కదా, అది దీంట్లో వేసేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. ఇందాక కారం దాంట్లో 1 స్పూన్ వేసాను, ఇంకో స్పూన్ పడుతుంది దీంట్లోనే కారం. కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ ఈ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. మసాలా అంతా ముక్కలకు బాగా పట్టింది. ఇందాక చింతపండు నానబెట్టాను కదా, పులుసు వేసేవచ్చు. ఇది ఇందాక చికెన్ ముక్కలు అవన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ బాగా కలిసిన ఒక 10 నిమిషాలు దీన్ని మరగబెట్టుకోవచ్చు, ఉడకాలి. తీసి చూద్దాము. ఓకే, అయిపోయింది. ఆయిల్ చూసారా బాగా తేలింది. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇంత బాగా ఇది వచ్చింది, బాగా మరిగిపోయింది. ఇది తీసి సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో రెడీ అయిపోయింది నెల్లూరు చికెన్ పులుసు. ఇది బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.